రెడ్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కవితారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను జిల్లా సీఓ అందజేశారు. కవిత అయితే ఈ నెల 17న అవిశ్వాసం తీర్మానం ఉండడంతో రాజీనామా తీసినట్లుగా నిర్ణయం తెలుస్తుంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, కవిత నిర్ణయంతో అవిశ్వాస తీర్మానం చెప్పుకోవచ్చా మనం? గురు ఇక కోదాడ నియోజకవర్గం సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో అయితే ముసలం పుట్టిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ చింతా కవితారెడ్డిపై ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలంతా కూడా ఇక నిరసన గలం వ్యక్తం చేస్తూ కూడా వారిపై అయితే ఇక పోరాటానికి సిద్ధమైన పరిస్థితి. దీంట్లో భాగంగానే ఇక స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ తో ఎంపీపీ అంటగాగి సన్నిహితంగా ఉండడమే కాకుండా అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ఎంపీటీసీలంతా కూడా ఈ నెల 17న అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతుండడంతో ఇక ఎంపీపీ కవితారెడ్డి ఈ రోజు ఇక సురేష్ కుమార్ ఆధ్వర్యంలో సురేష్ కుమార్ ని కలిసి తన రాజీనామా లేఖనైతే అందజేసిన పరిస్థితి ఉంది. ఇక ఇటు జడ్పీ సీఈఓకి సంబంధించి కూడా ఇటు ఎంపీపీకి ఇచ్చినటువంటి లేఖలో స్పష్టంగా కూడా పేర్కోవడం కూడా జరిగింది. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పదవికి చింత కవితారెడ్డి అయితే పేర్కొన్నారు. ఇక కొంతకాలం నుంచి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవితారెడ్డి ఇక అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా తన పదవి పోవడం ఖాయమంటూ తేలిన నేపథ్యంలోనే సొంత పార్టీకి సంబంధించి ఎంపీటీసీలంతా కూడా నిరసన గలం వ్యక్తం చేస్తుండడంతో తానే స్వయంగా అయితే రాజీనామా లేఖనిక సీఈఓ సురేష్ కుమార్ కి అందజేసిన పరిస్థితి ఉంది. గురు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.